2022లో 13 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ నుండి చల్మడ కమాన్ నుండి యూ షేప్లో వయా నందగోకుల్ నస్కల్ టు నిజాంపేట్ కమాన్ వరకు అంటే ఒక యూ షేప్లో వస్తుంది ఈ రోడ్డు. దాదాపు ఒక 5-6 గ్రామాలకు తాండాలకు సంబంధించిన రోడ్ ఇది. వాటన్నిటిని టచ్ చేసుకుంటూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సింగిల్ రోడ్ ఉండి చాలా ఖరాబ్ అయిందనే వ్యవస్థతోని గౌరవ కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ బిఫోర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సగం రోడ్డు కూడా మనం స్టార్ట్ చేయించడం జరిగింది. నస్కల్ నిజాంపేట్ టు నస్కల్ వరకు రోడ్ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మరి ఎలక్షన్లో నేను ఓడిపోవడం జరిగింది. ఆ ఎలక్షన్ల తదనంతరము ఇప్పుడున్న శాసనసభ్యులు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా రోడ్డు పట్టించుకోకపోతే నస్కల్లో ఉన్న కొంతమంది యూత్ ఆడ ధర్నా చేయడం జరిగింది. దాంతో ఏదో తూతు మంత్రంగా నస్కల్ వరకు ఆ బ్రిడ్జ్ కూడా చేయలేదు. ఆ బ్రిడ్జ్ కూడా ఏదైతే నిజాంపేట దగ్గర దాటుతూ నస్కల్కి వచ్చే బ్రిడ్జ్ కూడా చేయలేదు, కానీ ఓన్లీ తూతు మంత్రంగా రోడ్డు మాత్రం వేసిన తర్వాత మరి అక్కడే మళ్ళీ ఇది నస్కల్ టు ఏదైతే నందగోకుల్ టు ఏదైతే చల్మెడ ఉందో ఇక్కడికి రోడ్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కేసులు అప్పటి శాంక్షన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్కు బిల్లు ఇప్పియలేక బిల్లులు అంటే భయమయ్యే పరిస్థితి వచ్చింది. రోడ్ చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే బిల్లులకు కమిషన్ల దందా నడుస్తూ ఉంది. కమిషన్లతోని ఆ బిల్లు రాక బిల్లు కోసం తిరిగితే కమిషన్లు కిందికెళ్ళి మీద దాకా కమిషన్లు తీసుకునేసరికి 8%, 10% అని ఆ కమిషన్లు తీసేసరికి కనీసం వీళ్ళ ఖర్చుకు ఏదైతే రోడ్ వేసినా ఆ కాంట్రాక్టర్కు కనీసం ఆ రోడ్ వేసినందుకు కనీసం ఆయన మినిమం కూడా ఆయన బాగుపడే పరిస్థితులు కనబడతలేవు. ఆ రోడ్ కష్టం పోతుంది కాబట్టి మేము ఆ రోడ్ చెయ్యలేమని చెప్పి కాంట్రాక్టరు చేతులు ఎత్తేయడం జరిగింది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడున్న ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో గతంలో హామీలు ఇచ్చిండ్రో స్వంత పైసలతో చేస్తామని హామీలు ఇచ్చిండ్రు. స్వంత పైసలు పక్కన పెట్టుండ్రు, మీరు ఎట్లా స్వంత పైసలతో చేసేది ఏం లేదు. కానీ గవర్నమెంట్ ద్వారా ఏదైతే మంజూరైన ఉన్నదో కేసీఆర్ గారు ఉన్న హయాంలోనే మంజూరైన రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కనీసం చేయించండి. ఇక్కడున్న చల్మెడ గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ నందగోకుల్ గ్రామస్తులు కావచ్చు, నస్కల్ నుండి మొదలుకొని రాంపూర్ నగరం మిగతా తాండా వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. నడకకు కూడా పరిస్థితులు సరిగా లేవు. నడదామంటే కూడా సరైన పరిస్థితులు లేని విధంగా రోడ్డు ఉంది. కావాలంటే ఈ రోడ్డు కూడా వచ్చి చూపెట్టండి. ఏం నడుస్తుంది అసలు? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? కమిషన్లకేనా? కమిషన్లకు ఎగబడుతున్నారు తప్ప అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులు వచ్చినాయి. ఓ దిక్కు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాప్ కోసం యూరియా దొరకక నానా అవస్థ పడుతున్నారు. యాప్ అని పెట్టిండ్రు, జిల్లా యూనిట్ చేసిండ్రు, అదొక అవస్థ. ఇప్పుడేమో మళ్ళీ ఈ రోడ్లు లేక ఇదొక 2000 పింఛన్ ఇచ్చిండు. బీడీ కార్మికులకు ఏ ముఖ్యమంత్రి ఇచ్చినాడా? 26 ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గెలిచిండు. ఎవరైనా ఇచ్చినాడా ముఖ్యమంత్రి? 2000 పింఛన్ ఇస్తే